ఒరే టీచర్ వస్తున్నారా, అందరూ సైలెంట్ గా ఉండండి. అదే స్కూల్ అయిపోయిందిరా, ఇంటికి వెళ్దాం రండి. చీ నాన్న, నువ్వు ఎప్పుడు ఇంతే, నేనేం అడిగినా కొనివ్వవు. అదే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న అయితే వాడేం అడిగినా కొనిస్తాడు. చీ, వాళ్ళ ఇంట్లో పుట్టినా బాగుండేది. చాలా తప్పు రవి, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నీకోసం ఎంతో కష్టపడే నాన్నను అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వెప్పుడైనా నాన్న పనిచేసే చోటు చూసావా? అదిగో అదే. మా నాన్న నా కోసం ఇంత కష్టపడుతున్నారా? క్షమించండి టీచర్, నేను మా నాన్నని తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను కాదు, మీ నాన్నని క్షమించమని అడుగు. చక్కగా చదువుకొని మీ నాన్న కష్టాన్ని తీర్చు. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏమైంది విదయ్? నాకు చదువు రాదు, చదివింది చదివినట్టే మర్చిపోతున్నాను. ప్రతి పరీక్షలో ఫెయిల్ అవుతున్నాను. నాకే ఎందుకు ఇలా అవుతుంది టీచర్? సరే, నీకు ఇష్టమైన ఆట ఏంటి? క్రికెట్. ఇష్టమైన క్రికెటర్? విరాట్ కోహ్లీ. అతను ఎన్ని సెంచరీలు చేశాడు? టెస్ట్ మ్యాచ్లో 29 సెంచరీలు, ఓడీ మ్యాచ్లో 50 సెంచరీలు, T20లో 1 సెంచరీ చేసి మొత్తం 80 సెంచరీలు చేశాడు టీచర్. మరి ఇవన్నీ గుర్తున్నాయి కదా, ఏది మర్చిపోలేదు. అంటే ఆ ఆట అంటే నీకు ఇష్టం కాబట్టి అన్నీ గుర్తున్నాయి. చదువును కూడా నువ్వు ఇష్టపడితే అన్నీ గుర్తుంటాయి. ప్రయత్నించు, తప్పకుండా ఫలితం సాధిస్తావు. అరే ఆన్లైన్ లో కొత్త గేమ్ వచ్చిందిరా, డౌన్లోడ్ చేసుకో. డౌన్లోడ్ చేశారా? దారా మంచి గేమ్ రా ఇది. అరే ఆన్లైన్ లోకి రారా, ఎనిమిస్ వచ్చారా? అరే ఎనిమిస్ స్టార్ట్ అవుతున్నారు, చూసుకో. బ్యాక్ సైడ్ స్కోప్ కరో. హెల్త్ తీసుకో. అరే బ్యాక్ సైడ్. అరే ఫ్రంట్ సైడ్ చూడు. MP500 తీసి నువ్వు అర్జెంట్గా హెడ్ షాట్ తీసాడు. ఏం చేస్తున్నారా? చదువుకోవాల్సిన వయసులో ఈ వైల్డ్ గేమ్స్ ఏంట్రా? మీ వయసులో పిల్లలు ఆడుకోవాలి కానీ ఫోన్లో కాదు. మానసిక వైకల్యాన్ని కలిగించే ఈ ఆన్లైన్ గేమ్స్ వద్దు. శారీరక దృఢత్వాన్ని పెంచే ఆటలు ఆడుకుందాం రండి. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద
తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తప్పులు చేస్తే దండించి క్రమశిక్షణనే నేర్పారు, సలహాలెన్నో అందించి మా సందేహాలను తీర్చారు, విజ్ఞాన విలువలను బోధించి విద్యాదాతలు అయినారు. ఓ గురువులార మీకు పాదాభివందనాలు, మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. పిల్లలు, మీరు లైఫ్లో సక్సెస్ అయ్యాక గెట్ టుగెదర్ అని మీరు మీ ఫ్రెండ్స్ కలవడం కాదు, మీ విజయం వెనుక మీ భుజం తట్టిన మాస్టర్ ఒకరు ఉండే ఉంటారు. ఆయన్ని గుర్తుపెట్టుకొని కలవండి. గురువుని గుర్తుంచుకోలేని విజయం కూడా అనాదే.